మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందా? ఇందులో నిజమెంత? ఒకవైపు రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగట్లేదంటూనే అమరావతి ప్రాంతంలో భూముల్ని ఎందుకు తనఖా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయాలు శిఖరాగ్రానికి చేరుతున్నటువంటి పరిస్థితి, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరి బలం ఏంటి అనేటువంటి చర్చ ప్రజల్లో కూడా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. ఏంటి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అంశం సెక్రటేరియట్? ఇప్పుడు నిన్నటి వరకేమో రాజధాని లేదన్నారు, ఏదీ లేదన్నారు. ఇప్పుడు అక్కడే తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంది అనే దాని మీద విపక్షాల విమర్శలు, ప్రభుత్వం కౌంటరు. ఏ విధంగా చూడాలి? కేశవ్ గారు నమస్కారాలు. చూడండి సార్, మీరే అన్నారు కదా, ఇప్పుడు రాజధాని అంటే ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు. మరి గ్రాఫిక్స్ పెట్టుకుంటే తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారా? శ్మశాన స్థలాలకు డబ్బులు ఇస్తారా? ఎడారిలో డబ్బులు ఇస్తారా? అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామంటే, మీలాంటి జర్నలిస్టుల ముందు అమరావతి గురించి మాట్లాడాలంటే, నా రాజధాని రైతులు భూములు ఇచ్చారంటే నిజమా బాలకోటయ్య గారు? అలా లేదే పరిస్థితి అని మీరు ఇలాంటి వాళ్ళు అడుగుతుంటే గుణపాలు గుండెల్లో కూర్చున్నట్టుంది. ఇప్పుడు కొడాలి నాని గారు కూడా భూములు తాకట్టు పెట్టుకోకూడదని రాజ్యాంగంలో రాసిచ్చారా? ఏముందో సచివాలయం అంటే 10 ఎకరాలు, 10 ఎకరాల పొలం. ఒక రాష్ట్ర రాజధాని సచివాలయం, సచివులు కూర్చునే సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఏముంది 10 ఎకరాలు అని మాట్లాడుతున్నారంటే, ఇటువంటి గులాంగిరి ఎమ్మెల్యేలని, కొడాలి నాని లాంటి మనుషుల డాష్లా ఏమనాలి సార్? కూపెక్కిదిలే కానీ. అంటే ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి అప్పులు తేవాలన్న ఆయన చెప్పిన మాట కూడా ఒక పాయింట్ ఏంటంటే, బ్యాంక్ దగ్గరికి మీరు రుణానికి వెళ్తే షూరిటీ అడుగుతారు, ఏదో ఒక షూరిటీ ఇవ్వాలి కదా. తప్పే ఉంది, ఇది సహజంగా పెట్టేటువంటి ప్రక్రియ, మళ్ళీ విడిపించేస్తుంది ప్రభుత్వం అంటే. కేశవ్ గారు, అదేదో వేరే స్థలమో ఇంకోటో మరొకటో ఇంకోటో ఇదే కాదు. మీరు మద్యం మీద అప్పులు తెచ్చారు, మీరు కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చారు, విద్యుత్ మీద అప్పులు తెచ్చారు. ఇది సచివాలయం సార్. ఈరోజు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే, అది అవాస్తవం, అలాంటిది జరగలేదు అని అన్నాడు. సిఆర్డీఏ కూడా ప్రకటన చేసింది. వాస్తవాలు కూడా పూర్తిగా మనకి తెలియదు. అధికారికంగా అయితే దీన్ని తాకట్టు పెట్టారు, జిఎఫ్సికి తాకట్టు పెట్టారనేది అఫీషియల్ లేదు. వాళ్ళు ఖండన చేస్తున్నారు సిఆర్డీఏ వాళ్ళు. ఈ రోజున కొడాలి మంత్రి ఏమని మాట్లాడుతున్నారు, పెట్టుకుంటాం, ఏముందయ్యా 10 ఎకరాలు, పెట్టకూడదా? మరి ఆ 10 ఎకరాలు ఎవరియండి? ఎవరిచ్చే? కొడాలి నాని ఇచ్చాడా? మొన్నదాకా మీరు ఏమన్నారు? అసలు అది ఆ భూములే రైతులు ఇవ్వలేదన్నారు కదా, అసలు అక్కడ రాజధాని లేదన్నారు కదా. అది దీన్ని నేను మాట్లాడుతున్నాను. నేను ఒక మాట చెప్తాను సార్, ఇది గులాంగిరి. అంటే 150 సంవత్సరాల క్రితం 1850లో జ్యోతిరావు పూలే నాయకుల గురించి రాసిండు. గులాంగిరిగా ఉండే సమాజం, ఎక్కడైతే సలాం అంటూ గులాంగిరి చేసే ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ సమాజం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. తాకట్టులో భారతదేశం 1973లో తరిమెల నాగిరెడ్డి గారు, నేను కొడాలి నానిగారికి చెప్తున్నా, నానిగారు మీరు ఒక మంత్రి, ఏముంది సచివాలయం 10 ఎకరాలు అన్నావు. ఇప్పుడు మాజీ మంత్రి ఏముంది సచివాలయం 10 ఎకరాలు తాకట్టు పెట్టుకోకపోతే ఏం పెట్టుకోవాలన్నావు? ఎందుకంటే తరిమెల నాగిరెడ్డి గారు మీకులాగానే దాదాపు 70-75 దశకంలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రికి చేసిన నీలం సంజీవయ్య రెడ్డి గారి బావమరిది, ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన నీలం సంజీవయ్య గారికి బావమరిది 1000 ఎకరాలని నిరుపేదలకి దానం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా న్యాయం జరగదని రాజీనామా చేసి నక్సల్స్ ఉద్యమానికి వెళ్ళి పోరాడిండు. వీళ్ళు నాయకులు. ఇప్పుడు మాట్లాడిన సచివాలయం మీద మాట్లాడిన కొడాలి నాని గారు గులాంగిరి నాయకుడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది పరిస్థితి. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కానీ అతలాకుతలం అయిన దానికంటే కూడా ప్రచారం ఎక్కువ చేస్తున్నాయి విపక్షాలు, పదే ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి. ఆర్థిక మంత్రి ఏమో అప్పుల భారం అంత లేదంటారు, మీరేమో 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన అప్పులు లెక్క చెప్పండి. మీకు ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని నివేదికలు ఇస్తేనే మాకంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి అప్పుల గురించి నివేదిక ఇస్తే మాకంటే పలానా రాష్ట్రం అప్పులు చేసిందని చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఒక గోబెల్ ఉంటాడు, మా రాష్ట్రంలో 100 మంది గోబెల్స్ ఉన్నారు. ఏ గోబెల్స్కి సమాధానం చెప్తాం? ఇప్పుడు మీరు దీన్నే చూసుకోండి. అందుకని చిందరవందర అయ్యింది. ఆఖరికి ఏమైపోయిందంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాం. ఇప్పటికైతే మద్యాన్ని తాకట్టు పెట్టారా? మద్యాన్ని తాకట్టు పెట్టి 48,000 కోట్ల రూపాయలు తెచ్చారు. మీకు విశాఖపట్నంలో చాలా భవంతులు తాకట్టు పెట్టారు. కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారు. దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకింది. ఇదంతా కూడా కళ్ళకు కట్టిన సత్యం ఇది. ఈ రోజున ప్రభుత్వం చెప్తుంది మేము అప్పులు చేయలేదు, గత ప్రభుత్వం చేసింది. లెక్కలే చెప్తున్నాయి కదా సార్. గత మొత్తం ప్రభుత్వాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 16 ముఖ్యమంత్రులు 3 లక్షల కోట్లు చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు అప్పు తేలింది. అసలు ఆదాయ మార్గం ఏముంది చెప్పండి? మీరు చెప్పండి ఆదాయ మార్గం. ఇప్పుడు రూపాయి లేకే కదా ఇవంతా కూడా జరుగుతుంది. రూపాయి లేకే కదా పోలవరం పూర్తి చేయలేకపోయింది. నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావు, ప్రభుత్వం చెప్తుంది దగ్గర 2 లక్షల పైగా ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్పని. అలానే రూరల్ క్లినిక్స్కి మొదలు పెట్టాం, 10,000 సచివాలయాలు 15,000 సచివాలయాలు కట్టాం. ఇవన్నీ లెక్కలు ప్రభుత్వం చెప్తున్నటువంటి. తలసరి ఆదాయం కూడా పెరిగింది. టాప్ 10లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. టాప్ 10లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది తలసరి ఆదాయం ప్రకారం. అంటే మరి అభివృద్ధి సూచనగా చూడలేమా? టాప్ 10లోకి ఆదాయం పోయింది, సచివాలయాలు కట్టాము. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉద్యోగస్తులు జీతాల కోసం ఎందుకు ఏడుస్తున్నారు? అంగన్వాడీ టీచర్లు 1000 రూపాయల కోసం ఎందుకు అరెస్ట్ చేశావు? ఎక్కడ ఏ ఉద్యోగం ఇచ్చావు? 5,000 రూపాయలు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగస్తులని పేర్లు చెప్తున్నావు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడేవాడికి ఇక ఏది చెప్పినా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల కాలంలో ఉదాహరణేనండి. 4 ఏళ్ళు మనం మాట్లాడాం. ఏంటి ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? మీరు రాజధాని ఉద్యమంతో మమేకమై ఉన్నారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రశాంత్ కిషోరు ఈజ్ నాట్ ఏ రైట్ పర్సన్ ఇన్ మై నాలెడ్జ్. నా అభిప్రాయం అది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజగురువు. 2019లో ప్రశాంత్ కిషోర్ గారి గురించి మనం చెప్పింది ఏంటంటే ఇతనే కోడికత్తి వ్యూహకర్త, గొడ్డలివేటి వ్యూహకర్త. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి గెలిపించాడు. బీహారీ వాడు ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టాడు, విషం చిమ్మాడు, మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కులాల సంఘర్షణ కూడా ఆయనే కారణం అని చెప్పాం. ఆ రోజున ఇప్పుడు ఆయన రూట్ మార్చుకొని ఏదో మడని తిప్పేసి తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చినంత మాత్రం పుణ్యాత్ములు అయితే అవ్వడం. ఆయనకు స్ట్రాటజిక్. ఆయన కేసీఆర్ గారి దగ్గర పనిచేశాడు, మోడీ గారి దగ్గర స్టేట్మెంట్లో కూడా స్ట్రాటజీ ఉందంటారా? తప్పనిసరిగా స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అని పూర్తిగా అంటామంటే మీరు యుద్ధం చేయమాకండి, ఇళ్లలో కూర్చోమని చెప్తున్నావా? మేమేం చెప్తున్నాం? ఉద్యమకారులుగా జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి, అతను చాలా అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. మనం జాగరూకతగా యుద్ధం చేయాలి. గెలవాల్సిన వాడు, యుద్ధం చేయాలనుకున్నాడు జాగరూకతగా యుద్ధం చేయాలి. ఈరోజు కూడా నేను చూశాను, ఉచిత పథకాలు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారని ఉచిత పథకాల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అవి సంక్షేమ పథకాలు, నిరుపేదలు తీసుకుంటున్న పథకాలు. మేము ఆనాడు కూడా చెప్పాం సార్, ఏదైనా పేదలకిచ్చే ఏ పథకమైనా పథకానికి మనం కనుక వ్యాఖ్యానం చేస్తే వాడు పేదోడు హర్ట్ అవుతాడు. ఇప్పుడు అది ప్రజల సొమ్మే. మీరిచ్చిన ప్రజల సొమ్మే, నేను ఇచ్చిన ప్రజల సొమ్మే, ఇంకెవరిచ్చినా ప్రజల సొమ్మే. అందుకని చాలా 4,8,00,000 మంది ఓటర్లు వేసే ఓట్లండి. వివిధ కులాలు, వివిధ చైతన్యాలు, వివిధ తరగతులు, వివిధ భావోద్వేగాలు. ఇప్పుడు 3 రాజధానుల భావోద్వేగం, అమరావతి భావోద్వేగం, కులాల భావోద్వేగం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈ కుల సమ్మేళనంలో జరుగుతున్న సంగ్రామంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఒకటే కేశవ్ గారు, చట్టసభల్లో విజయం సాధించడం అనేది ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని. ఇప్పటివరకు రాజధాని ఉద్యమకారులుగా, లేదంటే విశాఖ ఉద్యమకారులుగా, లేదా ఆయా సాక్షాల ప్రజలు రొకదారుల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద విమర్శలు చేశాము, ఆ లోపాలను ఎత్తి చూపాము. ఏనుగు లాంటి వైసీపీని పీనుగులాగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున భయపడే పరిస్థితికి వచ్చేసి ఇక కాలర్ల చొక్కా ఇప్పేసేసి కొట్టానికి మీరు బొదండి అనే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ ఉద్యమాలు, అమరావతి ఉద్యమ గలం కూడా అసెంబ్లీలో వినిపించాలి. ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళకు కూడా అసెంబ్లీ సీట్లు ప్రతిపక్ష పార్టీలు కేటాయించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్వరానికి, ఆ ఉద్యమ స్ఫూర్తికి ఏంటి అసలు కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా? మరి ఇప్పుడు ఆల్రెడీ కూటమి ఏర్పడిన తర్వాత ఒక విధంగా బలం పుంజుకున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ సీట్ల ప్రకటన వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ వ్యతిరేక భావజాలం వస్తున్న పరిస్థితి.
బలహీనపడుతుంది, మైత్రి బంధం బీటలు వారుతుంది. కులాల ఈక్వేషన్ పరంగా చూస్తే కమ్మ కాపు అనేటువంటి ఈక్వేషన్ చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావశీలమైనటువంటి అంశం. అది కూడా వ్యతిరేక వర్గాలుగా మారిపోతుంది అనేటువంటి విమర్శ వస్తుంది. నిజమేనా ఇది? గ్రౌండ్ రిపోర్ట్ అలానే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి లోపాలు శతకోటి ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను వాడుకోవడంలోనే ప్రతిపక్ష పార్టీలు సక్సెస్ కావాలి. ఎప్పుడు కూడా ఆయన లోపాలు చేశాడు, ఆ తప్పులే మనల్ని ఒప్పులుగా మార్చి మనల్ని గెలిపిస్తాయని అనుకునే ఆ నిర్లిప్తత కరెక్ట్ అవ్వదు. 2019లో మీరు ఎక్కడ ఉంగరం పోగొట్టుకున్నారో అక్కడే ఎత్తుక్కోవాలి. మీరు బెడ్రూమ్లో ఉంగరం వరండాలో పోగొట్టుకుని బెడ్రూమ్లో ఎత్తుకున్నా ఫలితం రాదు. లోపాలను ప్రతిపక్ష పార్టీలు సమీక్షించుకోవాలి. అవి చట్టసభల ప్రక్రియ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడాలి అని అంటే ప్రతిపక్ష పార్టీలు చాలా గురుతరమైన బాధ్యత ఉన్నాయి. మీరు మాట అన్నారు, కాస్త గందరగోళంగా ఉందేంటి ఈ ఉమ్మడి కూటమిల పొత్తు అనేది. చర్చ ఇప్పుడు ఏంటంటే 24 సీట్లకి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవ్వడం పైన కాపుల్లో వ్యతిరేకత పూర్తిగా వస్తుంది. దానికి తగ్గట్టు దానికి అనుకూలంగా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. బట్ అనుకున్నంత కౌంటర్ చేస్తున్న పరిస్థితి లేదు. అలానే ఇటువైపు కూడా సీట్లు రాని వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ అయితే మైలవరంలో చూస్తున్న రాజకీయం రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నా క్షేత్రస్థాయిలో ఈ బదలాయింపుల వలన సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి ఉందా? మీ అంచనా ఏంటి? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే వెళ్ళాడు, విజయం సాధించాడు. 2009లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొత్తులతోనే వెళ్ళాడు, అపజయం సాధించాడు. అంటే పొత్తు సాధించుకున్నంత 2014లో విజయం సాధించారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తుల్లో. 2014లో పొత్తు ఏముంది? బీజేపీ టీడీపీ పొత్తే కదా. జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది. బయట నుంచి అది పెద్ద ప్రధానమైన పొత్తు కాదు, విజయం సాధించాడు. అంటే ప్రతి పొత్తు విజయానికి నాంది పలకదు, ప్రతి పొత్తు అపజయానికి శ్రీకారం చుట్టదు. ఆ పొత్తుని ప్రజలు ఆశీర్వదించే విధంగా చేసుకోగలగాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అనేది బలంగా వినిపిస్తున్న వాదన. జస్ట్ ఒక 2-3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రజా శ్రేణువులు, ఇప్పుడు నువ్వు నేను కలిపి కాపీ తాగితేట, మన ఇద్దరం కలిసి టీ తాగితేట, నీ పార్టీ శ్రేణులు నా పార్టీ శ్రేణులు గ్రామాల్లో కలిసి తిరగాలి, కలిసి టీ తాగాలి. వాళ్ళని కలిసే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. ఒకవేళ ఏదైనా సామాజిక అంతరాలు ఉంటే, సామాజిక దూరాలు ఉంటే, ఇప్పుడు ఈ ప్రధాన కర్తవ్యాన్ని గెలవటానికి, వైసీపీ ప్రభుత్వం మీద నెగ్గటానికి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ఆ కలవాల్సిన బాధ్యతని చెప్పగలగాలి. దాంతోపాటు మిగిలిన కులాలను కూడా హక్కులు చేర్చుకోగలగాలి. అందుకని ఒక సంక్లిష్టమైన యుద్ధం. అసలు ఏపీ పరిస్థితే కొద్దిగా సంక్లిష్టంగా ఉంది. పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కులచిచ్చు దానికి అగ్గిపెట్టక్కర్లేదు, దానికి పెట్టుకోవాలి. కులం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం కనిపెట్టింది కాదు, ఇంత ముందు నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కులం అనేటువంటి చర్చ వస్తుంది. కానీ ఆ కులాలని రేపటం అంటే కులం మీద కులం విషయం. ఇప్పుడు అమరావతిలో ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ అదే కదా, అదే కదా, అస్త్రం కూడా అదే కదా. ఇది కమ్మ అని చెప్పేసి అనగానే దాదాపు 3 ప్రాంతాల ప్రజల్లో ఒక విషవాయువులాగా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కళ్ళ ముందు కట్టిన రాజధాని, రైతులు భూములు ఇచ్చిన మాట యథార్థం, తీసుకున్న మాట యథార్థం, పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది, అక్కడి నుంచే జరుగుతుంది. మళ్ళీ ఈ రోజున ఏంటంటే దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ ప్రజల మధ్య భావోద్వేగాలని రాజకీయంగా వాడుకోవడం వల్లనే కొద్దిగా రాష్ట్రం కుదేలైంది. ఇప్పుడు మాకు తెలిసి అయితే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడు సార్. ప్రతిపక్ష పార్టీలో గురుతరంగా యుద్ధం చేయాలి. ఈ సీట్లు ఇచ్చినా ఆ సీట్లు ఎవరికి ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఆ ఊరు వాడికి తెలుసా, అక్కడ మండలాలు ఏంటి, ఆ ప్రాంత ప్రజలేంటి, వాళ్ళ నాన్నగారు నాన్ లోకల్స్ కూడా సీట్లు ఇచ్చారు ఏంటి మీరు అనేది దాని ప్రకారం అన్ని సమీకరణలు చూసుకోవాలి. ఓకే, నాన్ లోకల్కి ఇస్తే, దూరాబారబోడికి ఇస్తే, ఇప్పటికిప్పుడు ఎన్ఆర్ఐని తెచ్చిస్తే, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తే, మీరు ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో యుద్ధం చేస్తున్నారు, పోలింగ్ యుద్ధం. ప్రతిపక్ష పార్టీలు కూడా అలాగే చూడాలి. అంటే ఎన్నికల్లో అన్ని అంశాలు పనిచేస్తాయి. కాయిన్ పనిచేస్తుంది, క్యాష్ పనిచేస్తుంది, క్యాస్ట్ పనిచేస్తుంది, లిక్కర్ పనిచేస్తుంది, మనీ పనిచేస్తుంది, అన్ని అంశాలు పనిచేస్తాయి. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఒక సైడ్ క్యాండిడేట్లు అనౌన్స్ అయ్యారు, ఇంకో సైడ్ ఇన్ఛార్జీలు అనౌన్స్ అయ్యారు. ఎవరికి ఎడ్జ్ ఉందనుకుంటున్నారు? ఎవరికి ఎడ్జ్ కాదా, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొత్తిళ్లలోనే ఉందండి. ఆయన నష్టాన్ని ఆయనే తెచ్చుకున్నారు, ఎవరో ఆయనకేం ఇబ్బంది పెట్టాల.
ఆయన 5 ఏళ్ల పరిపాలనే ఆయనే నెత్తిని పెట్టుకున్నాడు భస్మాసుర హస్తంలాగా. మనం ఏనాడో చెప్పాం. అది రాజధాని విషయంలో కానీ, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ అట్రాసిటీస్, అరాచకాలు. ఒక మాట చెప్పాను సార్, నిన్న కళ్యాణదుర్గంలో ఒక ఎస్టీ వాడు గడ్డం తీసుకోవడానికి వెళ్తే 2 అగ్రవర్ణాలు వచ్చి సగం గడ్డంతోనే వాళ్ళు కొట్టి అల్లగొట్టారు సార్. ఆ తెమ్మ సముద్రానికి క్షవరం చేసేవాళ్ళు లేరు, పక్కూరు నుంచి వచ్చి చేస్తూ ఉంటుంటారు, వెళ్ళగొట్టారు. అంటే ఈ యొక్క దాష్టీకం అంత దారుణంగా జరుగుతుంది. కానీ దానిపైన ప్రజల్లో రివోల్ట్ ఉందా? ప్రజలు ఇప్పుడు వస్తున్న పథకాలతో హ్యాపీగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ కొన్ని వర్గాలు, కొన్ని సమాజాలు లేదా కొన్ని అసోసియేషన్స్ రెచ్చగొడుతున్నటువంటి అంశాలు అంటే ఏమంటారు మీరు? విస్ఫోటనాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేం సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బలగంతో దాదాపు అన్ని ఉద్యమాలను అణచివేయగలిగారు. నిజానికి మీరన్నట్టుగా 28,801 మంది రైతులు ఇంటూ కుటుంబానికి 3 వేసుకున్నా కూడా 1,00,000 మంది స్వయంగా బాధితులు భూములు ఇచ్చిన వాళ్ళు. అయినా కూడా ఉద్యమాన్ని అంతా తీసుకెళ్ళలేకపోయామంటే ఖచ్చితంగా దాని మీద పోలీసు పాదం పెట్టగలిగాడు, భయపెట్టగలిగాడు. ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి కూడా మేధావి అనేవాడు కూడా భయపడుతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి. అంటే ఒక పోలీసు పరిపాలన చేస్తున్నాడు. కానీ ఎల్లకాలం అలా ఉండదు. ఇప్పుడు అది ఓటు చైతన్యంగా మారుతుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చిన ఓటు. తప్పనిసరిగా ఆ ఓటు చైతన్యంతోనన్నా ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిందే, వేరే గత్యంతరం లేదు, ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని కనుక పరిపాలన కనుక మార్చుకోలేకపోతే ఆ రాష్ట్రంలో రాబో కాలంలో వచ్చే పరిణామాలని మనం చూడలేని పరిస్థితిగా వస్తుంది. అసలు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయా? మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తే వేర్ ఈజ్ టీడీపీ, వేర్ ఈజ్ జనసేన, వేర్ ఈజ్ జనతా పార్టీ అనే పరిస్థితికి తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే రాజ్యాంగం ఉంటుంది కదా, రాజ్యాంగం వ్యవస్థ ఉంటుంది, అది ఆటోమేటిక్గా మాకు లేదు కదా రాజ్యాంగం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఏది వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఉంటే ఇన్ని కేసులు ఎందుకు ఉంటాయి? ఇంత 1600 రోజుల ఆందోళన ఎందుకు ఉంటుంది? ఒక న్యాయస్థానం ఇచ్చి అమరావతి రాజధాని అని అంటే 6 నెలల్లో ఎప్పటికప్పుడు మాకు అభివృద్ధి పనులు చేసి పెట్టండి అంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు. మ్యాన్డమస్ పద్ధతి ఇచ్చిన తీర్పుకు దిక్కు లేదు. ఎక్కడుంది రాజ్యాంగం? ఏపీలో రాజ్యాంగం లేదు, ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఉంటే ఉంది. ఎవరు చూస్తున్నారు? ఇదే మాట్లాడుతున్నారు. కాబట్టి దుర్మార్గమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిందే, కలపకలుపు చేయాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించడానికి అన్ని కులాల సామాజిక సమతుల్యంతో దగ్గర తీసుకొని పోరాటం చేయాలి. ప్రత్యేకించి అమరావతి ఉద్యమానికి దళిత బహుజన కులాలలో ఉన్న ఉద్యమకారులకి తప్పనిసరిగా అసెంబ్లీ కానీ యుద్ధంలో కానీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలి. మేము చేస్తుంది అదే డిమాండ్. ఒక మాటే చెప్తున్నాను సార్, రాజధాని ఉద్యమంలో మాకు ఎవరో బొట్టు కాటుకు పెట్టి ఉద్యమానికి వెలవల. పౌరులుగా ఆ రాష్ట్రంలో పీడిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా వెళ్ళాం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల మీద చట్టసభల ప్రక్రియలో గెలవటం కోసం కూడా వినమ్రమైన యుద్ధాన్నే మేము చేస్తున్నాం. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ బాలకోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అలానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపైనే ఉందనేటువంటి మాట బాలకోట గారు చెప్తున్నారు. అమరావతి ఉద్యమకారులను గౌరవించడం ద్వారా అమరావతికి అలానే రాజధానికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనేది ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.